నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సత్య. ఏపీలో ప్రస్తుతము కూటమిలో ఏ ఇద్దరు అభ్యర్థులు కలిసినా నామినేటెడ్ దాంట్లో నీకే పోస్ట్ దక్కబోతోంది, నువ్వు దేనికి వలేసావు అంటే కచ్చిఫ్ వేసావు, మరి మీ వర్గానికి ఎవరెవరికి ఏ పోస్టులు ఇప్పిస్తున్నావు, ఏ రేషియోలో కూటమిలో బీజేపీ, జనసేన, టీడీపీ ఉన్నాయి కాబట్టి 60-30-20 రేషియో ఏదో నడుస్తుంది అనేసి ఒక పెద్ద డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే జనసేన వాళ్ళకి ఇచ్చే ప్లేస్ లో టీడీపీ వాళ్ళు కీలకమైన ప్లేసెస్ లో కూడా సీటు త్యాగం చేయడము, త్యాగదనులు అయితే చాలా మంది ఉన్నారు. ఈ నామినేటెడ్ పోస్టులతో ఫుల్ఫిల్ చేయాలి అనేది మొదటి నుంచి వెళ్ళి అనుకుంటుంది. బట్ చాలా రకాల పేర్లు దీంట్లో టీటీడీ చైర్మన్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, దుర్గగుడి సంబంధించి, శ్రీకాళహస్తి సంబంధించి, దాంతోపాటు మున్సిపల్ చైర్మన్లు, ఇంకా లిస్ట్ అయితే 175 నియోజకవర్గాలు చాంతాడంతా ఉంది. కాబట్టి మరి ఎవరెవరికి ప్రాధాన్యత ఉండబోతోంది, ముఖ్యంగా సీనియర్లను దీంట్లో పెద్దపీట వేయబోతున్నారు అనేసి తెలుస్తుంది. మరి ఏ రేంజ్ లో న్యాయం చేయబోతున్నారు, పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మన వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. కూటమి సందర్భంగా చాలా మంది తమ అంటే పట్టున్న నియోజకవర్గాలను కూడా త్యాగం చేయడం జరిగింది. దాంట్లో మహామహులు కూడా ఉన్నారు. ఇప్పుడు నామినేటెడ్ కి సంబంధించి 60-30-20 రేషియో నడుస్తుంది. టీడీపీకి ఎక్కువ మోతాదు, తర్వాత జనసేనకి, ఆ తర్వాత బీజేపీకి అనేసి అని అంటున్నారు. మరి ఎవరికి పెద్దపీట వేయబోతున్నారు, దీంట్లో ప్రముఖులు ఎవరు? అంటే రేపు జరిగే టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశంలో ఖచ్చితంగా ఇది ఎజెండాలో ఉంది, ఎవరు నామినేటెడ్ పోస్టులు అనేది. ఎందుకంటే మొన్న ఈ జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి కారణంగా కానీ, లేదంటే ఇప్పుడు లోకేష్కి తన సీనియర్లు తన టీంలో, అంటే నెక్స్ట్ లోకేష్ వారసుడు కాబట్టి చంద్రబాబు నాయుడుకి లోకేష్ టీంని ఏర్పాటు చేయడంలో భాగంగా కానీ జూనియర్లకి చాలా మందికి కూడా మంత్రి పదవులు ఇచ్చారు. ఉదాహరణకి ఆమె ఇప్పటి వరకు మొదటిసారిగా మంత్రి అయినామో హోంశాఖ ఇచ్చారు. అట్లాగే చాలా మందికి రెవెన్యూ శాఖ కానీ వీళ్ళందరూ కూడా మొదటిసారిగా అంత ఇంపార్టెంట్ శాఖలు ఇవ్వరు. యాక్చువల్గా ఆర్థిక మంత్రి కానీ అందరూ కూడా ఫస్ట్ టైం మినిస్టర్స్ అయిన వాళ్ళు. అవన్నీ కొత్త టీం తయారు చేసే క్రమంలో ఇప్పుడు అయ్యన్న పాత్రుడి దగ్గర నుంచి, దుల్లిపాల నరేంద్ర దగ్గర నుంచి, ఆలపాటి రాజా దగ్గర నుంచి, ఉమామహేశ్వరరావు దగ్గర నుంచి ఇట్లా చాలా మందిని అసంతృప్తికి గురి చేయాల్సి వచ్చింది ప్రతి జిల్లాలో. అంటే ఉత్తరాంధ్రలో, రాయలసీమలో కొంతవరకు సాటిస్ఫై చేశారు. అంటే ముఖ్యంగా ఈ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, ఈ ప్రకాశం జిల్లా వరకు తీసుకుంటే అక్కడ మెయిన్ చాలా మంది పెద్ద పెద్ద లీడర్స్ ఖాళీగా ఉన్నారు. అందుకని ఇప్పుడు వరుసగా నామినేటెడ్ పోస్టులు అనేది దానికి ఎవరిస్తారనేది ఉత్కంఠ ఉంది. దీంట్లో కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఇప్పుడు వాళ్ళకు సూత్రం పెట్టుకున్నారనేది ఒక వార్త ఆల్రెడీ బయటకు వచ్చింది. 60-40 అనేది ఒకటి, అంటే తెలుగుదేశం, జనసేన ఉన్న చోట, అట్లా కాకుండా 3 పార్టీలు ఉన్న చోట 60-30-10. అంటే బీజేపీ వాళ్ళని అప్పుడు కులాల పరంగా సాటిస్ఫై చేయాలి, పార్టీల పరంగా కూటమిలో వీళ్ళని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు జనసేనలో కూడా చాలా మందికి టికెట్లు ఇవ్వకపోవటం వల్ల పార్టీ నుంచి కూడా బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. విజయవాడలో పోతిన మహేష్ లాంటాడు, ఆయన ఫస్ట్ నుంచి 1 టౌన్ లో జెండా మోస్తున్నాడు, వెళ్ళిపోయాడు. అట్లా కొంతమంది వెళ్ళిపోయారు. అట్లాగే ఇప్పుడు కొంతమంది వస్తున్నారు. ఇప్పుడు పొన్నూరులో ఓడిపోయిన పర్సన్ ఆయన ఉన్నాడు, రోసయ్య అన్న ఆయన ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు, చాలా కీ పర్సన్. వాళ్ళ మామకి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు, ఆయనకు రాజ్యసభ కూడా ఇవ్వలేదు అనే కినుకు వహించి ఆయన అక్కడి నుంచి వచ్చాడు. అట్లాగే ఇప్పుడు పిఠాపురంలో దొరబాబు వాళ్ళు వచ్చాడు. అంటే వీళ్ళందరినీ నిలుపుకోవాలి అంటే ఏదో రకంగా సాటిస్ఫై చేయాలి. అట్లాగే ఇప్పుడు అన్నిట్లో కల్లా మెయిన్, అన్నిటికంటే పెద్ద చర్చ జరుగుతున్న పోస్టు టీటీడీ చైర్మన్ అనేది. టీటీడీ చైర్మన్ ఎవరికి ఇస్తారనే దాని మీద ఇప్పుడు ఊహాగానాలు చాలా అయిపోయినాయి. అంటే కొత్త పేర్లు, పాత పేర్లు, అశోకాధిపతి రాజు అయిపోయాడు, రఘురామకృష్ణరాజు అయిపోయాడు, మురళీమోహన్, రాఘవేంద్రరావు గారు, త్రివిక్రమ్, వీళ్ళందరూ చాలా పేర్లు వచ్చినాయి. ఫైనల్ కంక్లూజన్ కి T5 అధినేత బిఆర్ నాయుడు అనే పేరు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ, ఆయన చంద్రబాబు నాయుడు క్లాస్మేట్. ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేశాడు. మన స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఆయన మీద సిఐడి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇది చేయటం అని. ఆయన కూడా చాలా సాఫ్ట్ నేచర్. అంటే అసలు ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యాడు. ఆయన టీటీడీ చైర్మన్ గా ఒత్తిడి తట్టుకుంటాడో లేదో కూడా నాకు అనుమానమే. ఓకే, అంటే చాలా ఊహాగానాలు ఇవన్నీ కాదు. సరే, ఇవన్నీ కాకుండా అసలు ఇంకొక పుకారు ఏంటంటే చంద్రబాబు ఈ పొలిటికల్ గోలంతా లేకుండా స్పెసిఫైడ్ అథారిటీ అని వేస్తాడు అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే కొంతమంది అధికారులు వాళ్ళతో, అంటే స్పెషల్ ఆఫీసర్ పరిపాలన లాగా ప్రస్తుతానికి పొలిటికల్ ఇదేం కాకుండా బోర్డు ఏర్పాటు చేయకుండా ఒక స్పెసిఫైడ్ అథారిటీ అని చెప్పేసి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లతోటి తాత్కాలికంగా అట్లా చేసే అవకాశం ఉందనేది కూడా
ఇప్పుడు వినపడుతుంది. అంటే పనులు ఆగకుండా అక్కడ అంటే జరగాల్సిన అధికారులు అంటే ఇప్పుడు మనకి ఎన్నిక జరగనప్పుడు మున్సిపాలిటీలో కానీ అక్కడ ఏం చేస్తారంటే స్పెషల్ ఆఫీసర్ని వేస్తారు. అక్కడ ఉండే కమిషనర్ని స్పెషల్ ఆఫీసర్ కింద వేసి ఈ పాలక మండలి ఏం చేయాలో ఆ పనులన్నీ వాళ్ళు చేస్తారు. అట్లా స్పెసిఫైడ్ అథారిటీ కింద 2-3-4 అధికారులతో వేస్తారనేది కూడా ఒకటి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నేచరు, ఆయన అడ్మినిస్ట్రేషన్ తెలిసిన కొంతమంది తిరుపతి బేస్డ్గా ఉన్న సీనియర్ రిపోర్టర్ల వాళ్ళకి ఇది ఒక ఆలోచన. అసలు అన్ని చోట్ల దీని గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది, కానీ తిరుపతి బేస్డ్గా ఉన్న రిపోర్టర్ల దగ్గర పెద్ద సమాచారం లేదు, వాళ్ళు పెద్ద దీని గురించి పట్టించుకోవట్లేదు. తిరుపతిలో వాళ్ళు దే ఆర్ నాట్ సో మచ్ యాంగ్షియస్ అండ్ ఈగర్ టు నో. మిగతా వాళ్ళందరూ గోల్ చేస్తున్నారు. అట్లాగే ఇందాక మేబీ వాళ్ళకి గత అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఆయన మైండ్ లో ఉండేది ఉంటుంది. మనం ఎందుకు అన్ప్రెడిక్టబుల్ అని తెలుసు కాబట్టి. అట్లాగే ఇప్పుడు కోన రవికుమార్, తమ్మినేని సీతారాం మేనల్లుడు, ఆయన కూడా చాలా కష్టాలు పడ్డాడు, తన్నులు తిన్నాడు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు టీటీడీకి ఈవోగా కూడా ఒక బీసీని తీసుకొచ్చారు. ఆయన యాక్చువల్గా ఇంతకు ముందు లేదు, ఒక శ్యామలరావు అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ బీసీని తీసుకొచ్చారు. అట్లా ఏదైనా కొత్త ప్రయోగం చేయాలి అనేది, అంటే ఇప్పుడు కాపులు బీసీలు అనేది ఇప్పుడు వాళ్ళని సాటిస్ఫై చేయటం అనేది ఇంకోటి ఉంది కాబట్టి ఆయన పేరు కూడా వినపడుతుంది. అంటే లిస్ట్ లో మనం ఏదో చెప్పినట్టు ఒకటే కలుపుకోవటం. ఇప్పుడు ఈయన పేరు కూడా కొత్తగా వినపడుతుంది. సరే, అదైతే ఇప్పుడు తర్వాత ఇంకొంచెం పెద్దది ఏంటంటే ఆర్టీసీ చైర్మన్ ఎవరు అంటే జనరల్ గా పోలీస్ ఆఫీసర్ని ఎవరినైతే తీసేస్తారు, డీజీపీ గానో డీజీపీ స్థాయిలో ఉన్న వాళ్ళని వేస్తారు. పోయినసారి తెలుగుదేశం హయాంలో వర్ల రామయ్య, ఆయన యాక్చువల్ గా పనిచేసిన సిఐగానే పనిచేశాడు, ఆయన అందరూ డీజీపీగా పనిచేశాడు అనుకుంటారు, అంటే తెలియని వాళ్ళు చాలా మంది. కాకపోతే ఆయనకి సబ్జెక్ట్ అది ఉంది, తెలుగుదేశం కోసం చాలా రోజుల నుంచి ఆయనకి సీటు ఇచ్చినప్పుడు ఏమో గెలలేకపోతున్నాడు, గెలిచే టైంలోనే ఇవ్వట్లేదు. మనకు కూడా పరిస్థితి బాగాలేని టైంలో ఆయనకి తిరుపతిలో సీట్ ఇచ్చాడు. సరే, చివరికి చాలా కష్టపడి ఆయన కొడుకును ఇప్పుడు ఒక చోట ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాడు కృష్ణా జిల్లాలో. అంతవరకు ఆయన అంటే ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఆయనకి ఇస్తారా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అంటే ఆయన ఇప్పుడు రాజ్యసభ తప్ప నాకేమి ఇంకా ఇవన్నీ కాదని అంటున్నాడు అనేది ఒకటి. ఇంకా అట్లా కాకుండా వివిధ రకాల కార్పొరేషన్లు ఉన్నాయి, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఇంకా ఎస్టీ కార్పొరేషను, ఇంకా ఈ ఫైనాన్స్కి సంబంధించిన కొన్ని కార్పొరేషన్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు సిఆర్డిఏ కూడా ఇప్పుడు చైర్మన్ ఎవరు అనేది ఇప్పుడు పోయినసారి నారాయణ ఉన్నారు మంత్రి ఉన్నప్పుడు, అక్కడ కూడా మరి ఎవరిని పెడతారనేది అదొకటి ఉంది. పోయినసారి ఆయన గుంటూరుకు సంబంధించిన రెడ్డికి ఇచ్చారు. ఇంకా దుర్గగుడి ఉంది, దుర్గగుడి, కాళహస్తి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటే ఇప్పుడు ఈ స్థాయి కాకుండా ఇప్పుడు విజయవాడ దుర్గగుడికి వస్తే ఇప్పుడు అక్కడ బుద్ధ వెంకన్న అనే లీడర్ ఒళ్ళు బగలగొట్టుకుని పనిచేశాడు అధికారంలో లేనప్పుడు. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు అక్కడ ఉన్న సుజనా చౌదరి వెళ్ళేదలకి వీళ్ళు దందాలు చేసుకోవటానికి లేకపోతే వీళ్ళు స్వతంత్రంగా వ్యవహరించడానికి అడ్డం వచ్చిందని ఆయన కూడా బాహటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. అంటే అతను బీసీ క్యాస్ట్ అనేది ఒకటి, నెక్స్ట్ ఇప్పుడు ఆ దుర్గగుడి, ఆ మున్సిపల్ కార్పొరేషన్, ఉన్న పోలీస్ దందాలు అవన్నీ చేసుకుంటాడు అనేది అతని మీద ఆరోపణలు. ఇప్పుడు ఈయనకంటే పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న సుజనా చౌదరి వచ్చాడు, ఆయన బీజేపీ ఆయన కాబట్టి ఇప్పుడు ఆయనకి అణిగిమణిగి ఉండాల్సి వస్తుంది. అట్లా జలీల్ ఖాన్, నాగుల్ మీరా వీళ్ళంతా ఉన్నారు. అది వన్ టౌన్ కథ. నిన్న కూడా మనం దాని మీద స్టోరీ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ అతనికి ఏమన్నా దుర్గగుడి ఇస్తారా, ఇట్లా రకరకాలుగా ఊహాగానం. అంతేకాకుండా ఇప్పుడు ఆలపాటి రాజా ఉన్నాడు, ఆయన తెనాలి సీటు జనసేన కోసం త్యాగం చేశాడు. ఆలపాటి రాజా మొదటి నుంచి ఉన్న లీడరు, చాలా స్ట్రాంగ్ లీడర్. అట్లాగే ఉమామహేశ్వరరావు ఉన్నాడు. అట్లాగే దులిపాల నరేంద్రకి యాక్చువల్గా ఇప్పుడు 2 టర్మ్స్ నుంచి 3 టర్మ్స్ నుంచి ఆయన చాలా అసంతృప్తి ఉన్నాడు. చాలా సీనియర్, ప్రతిసారి గెలుస్తున్నాడు పొన్నూరులో, పోయినసారి ఓడిపోయాడు. అంత ముందు కూడా ఆయనకి మంత్రి పదవి రాపోవడానికి కారణం ఏంటంటే కోడెలకి ఆయనకి ఇద్దరికి ఎవరిని సాటిస్ఫై చేయాలో అర్థం కాక ఆయనకి స్పీకర్ పదవి ఆఫర్ చేశారు ఆ రోజున. నరేంద్ర నాకొద్దు, నా వయసు ఇంకా చాలా ఉంది స్పీకర్ కావడానికి అని చెప్పేసి ఆయన తిరస్కరించాడు. అప్పుడు నాకు ఇస్తే మంత్రి ఏమండి లేదని చెప్పి మొన్న కూడా ఆయన సంగం డైరీకి సంబంధించి జగన్ ఆయన మీద కేసులు అయి పెట్టి ఆయన జైల్లో చాలా ఇబ్బంది పడ్డాడు, కానీ ఆయన కూడా ఒక త్యాగశీల కింద లెక్క. ఇప్పుడు అట్లాగే ఆలపాటి రాజా, అట్లాగే ఉమామహేశ్వరరావు, ఇక్కడ మనకి చుట్టుపక్కల చూస్తే అంటే ఉత్తరాంధ్రలోనూ కొంత రాయలసీమలోనూ పోటీ తక్కువ ఉంటుంది. అంటే అక్కడ ఎక్కువ మందికి టికెట్లు ఇచ్చారు కాబట్టి సీనియర్లకి అదొకటి ఉంది. ఇప్పుడు అశోక్ గజపతిరాజు లాంటి వాడికి ఏది ఇచ్చినా తక్కువ, ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి చేశాడు, ఆయన చూడాల్సిన చూశాడు. ఆయన టీటీడీ ఇట్లాంటివి కూడా నాకు వద్దని చెప్పాడు అంటున్నారు.
ఎందుకంటే రాజుగారు ఆయనకి రాజసం ఉంటుంది కాబట్టి నేను పోయి ప్రతివాడికి వచ్చినాడికల్లా నేను పుష్పగుచ్చి ఇచ్చి వాడిని తీసుకెళ్లి దర్శనాలు చేయించడం, నేను ఇట్లాంటి హౌల పని నేను చేయనని చెప్పేసి ఆయన చెప్పాడు అని అనుకుంటున్నాను. అందుకని ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడుకి చాలా పెద్ద ఛాలెంజ్. నామినేటెడ్ పదవులు, ఇంకా మైనారిటీస్ సంబంధించిన లీడర్స్ ఉంటారు, ఇంకా రకరకాల. మళ్ళీ అందులో జనసేన కూడా 21 సీట్లే తీసుకుంది కాబట్టి మాకు పెద్ద రేషియో ఉంది. మాకు ఇప్పటికే ఆయన ఒక మీటింగ్ లోనే బాహాటంగా చెప్పారు, టీటీడీ చైర్మన్ మాకు ఇప్పించండి అంటే ఇప్పటికే విజ్ఞప్తులు వచ్చాయి అంటూ జనసేన నుంచి కూడా పోటీ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఏదో తాజాగా ఇంకో సమాచారం ఏంటంటే తెలంగాణలో తెలుగుదేశం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని, ఇప్పుడు దుకాణం తెరవాలని నేను అనుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా అక్కడ సభ్యుడు, టీటీడీ బోర్డు సభ్యుడా లేదంటే వీళ్ళని తీసుకొచ్చి చైర్మన్ గా పెడతాడా చంద్రబాబు నాయుడు అనే పుకార్లు కూడా. అంటే ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి కూడా డైరెక్టర్స్ పెడుతున్నారు కదా, మద్రాసు నుంచి పెడుతున్నారు, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, అట్లా కొన్ని చోట్ల నుంచి పెడుతున్నారు. ఏముంది ధీరుభాయ్ అంబానీని తీసుకొచ్చి చైర్మన్ చేస్తే ఆయన వాళ్ళ ఆవిడకి ముచ్చట ఉంది అనుకోండి, చేస్తే కాదనే వాళ్ళు ఎవరు? వాళ్ళకి ఎంత డబ్బులున్నా ఏమన్నా సరే అంటే ఇక్కడ బోర్డు మెంబర్స్ వరకు అంటే ఎవరిని తీసుకొచ్చి పెట్టినా ఎవరు పట్టించుకోరు సార్. ఇప్పుడు అది ప్రెస్టీజియస్ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు ఇక్కడ మరి పార్టీని లేపాలంటే కొన్ని కావాలి కదా, ఈయన కూడా కొన్ని చిట్కాలు ఎవరు చేయాలి కాబట్టి చాలా వ్యతిరేకత వస్తుంది సార్. అలా అంటే ఇవన్నీ ఊహాగానాలు, అంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు మైండ్ లో ఉన్నాయని బయట అనుకునేది, ఆయన మైండ్ లో ఏముందనేది ఎవరికి. ఇప్పుడు మీరు చెప్పింది మీడియా, ఇప్పుడు సోషల్ మీడియాకు తలా తోక లేదు. ఏది వాళ్ళ మైండ్ లో వస్తే ఎవరి పిచ్చి పైత్యం అంతా వాళ్ళు క్రియేట్ చేసుకొని పెట్టుకోవడం అంతే. అందుకని ఇప్పుడు మనం దాన్ని రివ్యూ చేసి మనం తార్కికంగా హేతుబద్ధంగా ఏది ఉందనేది చెప్పడం అనే దాన్ని మనం ఒక ప్రిన్సిపల్ గా పెట్టుకుంటున్నాము. అందుకని అంటే ఇవన్నీ సినేరియో, అంటే ఓవరాల్ సినేరియో ఎట్లా ఉంది అంటే జిల్లాలకు వచ్చేదానికి జిల్లాల్లో కొన్ని స్పెసిఫిక్ గా ఉన్న ఈ నామినేటెడ్ పోస్టులు ఉంటాయి జిల్లాలకు సంబంధించినవి. వాటికి సంబంధించి అదే 60-30-10 రేషియో. ఇప్పుడు అక్కడ కూడా చాలా ఇబ్బంది వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశానికి బలం ఉన్న చోట 60, అక్కడ మళ్ళీ తెలుగుదేశానికి బలం ఉంటుంది, అక్కడ జనసేనలో కాపు లీడర్ చేరతాడు, లేదంటే ఇప్పుడు బీజేపీకి సంబంధించి ఇంకోళ్ళు ఉంటారు. దాన్ని తేల్చడం కూడా కష్టం అవుతుంది. ఇప్పుడు అందుకని జిల్లా స్థాయిలో కూడా చాలా పెద్ద కసరత్తు అవుతుంది దీనికి సంబంధించి. డిఫరెంట్ పోయినసారి కూడా క్యాస్ట్ వైజ్ గా ఇంతకుముందు ఫెడరేషన్లు ఉంది, కులాల వైజ్ గా, వాటిని మళ్ళీ డిస్టర్బ్ చేసి కులానికి ఒక ఇది పెట్టాడు, కులానికి ఒక కార్పొరేషన్ పెట్టాడు జగన్. దాంట్లో నిధులు ఏముండవు, కుర్చీ బల్ల కూడా ఉండదు వాళ్ళకి. ఇప్పుడు వాటన్నిటిని మళ్ళీ ఏం చేయాలనేది కొందరికి చెప్పుకోవడానికి, నేను ఒక కార్పొరేషన్ చైర్మన్ ని, నేను మన కుల కార్పొరేషన్ చైర్మన్ రానంటే వాళ్ళకి అక్కడ ఒక లెవెల్ అంతే. అదే లెవెలే కానీ వాళ్ళకి కనీసం కుర్చీ బల్ల కూడా ఇవ్వండి. అంటే గతంలో ఎట్లుండేదంటే ఒక పెద్ద ఫెడరేషన్ ఇస్తే ఏదన్నా క్యాస్ట్ ఫెడరేషన్ ఒక క్యాబినెట్ హోదా ఉండేది, ఒక వెహికల్ ఉండేది, ఒక గవర్నమెంట్ పిఏ ఉండేవాడు, ఒక ఆఫీస్ ఉండేది, అవన్నీ ఉండేవి. ఇప్పుడు ఇక్కడ బీసీ భవన్ ఉంది హైదరాబాద్ లో, అక్కడ అందరికి ఆఫీసులు ఉండేవి, కార్పొరేషన్ చైర్మన్ ప్రతి కులానికి చెందిన వాళ్ళకి. అట్లాగే ఇప్పుడు రకరకాల పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఆలోచించి ఇది చాలా పెద్ద కసరత్తు రేపు. ఇప్పుడు గతంలోనే వీళ్ళు విప్పులను ప్రభుత్వ సలహాదారులను ఇష్టం వచ్చినట్టుగా పెట్టారనేది వీళ్ళు ఎలిగేషన్ చేస్తారు, అది కూడా ఉంటది. కాబట్టి దాన్ని కూడా వీళ్ళు పరిగణలోనే తీసుకోవాలి, ఆ మాట కూడా రాకుండా జాగ్రత్త పడాలి. అవును, అందుకని ఇంత పెద్ద కసరత్తు ఉందన్నమాట ఇప్పుడు దీనికి సంబంధించి. అంటే ఎక్కువ డ్రాగన్ అవుతుందా లేకపోతే తొందరగా క్లియర్ అవుతుంది? కొన్ని పదవులు చేసేస్తారు, ఇమీడియట్ గా చేస్తారు. జిల్లాల స్థాయిలో వాళ్ళ ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళ ఫీడ్బ్యాక్ అవన్నీ తీసుకుని అవి చేసే అవకాశం ఉంటుంది. పెద్ద స్థాయిలో ఏం చేయాలనేది ఇప్పుడు మరి వీళ్ళందరూ పెద్ద నాయకులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, వాళ్ళని ఎట్లా సంతృప్తి పరచాలనేది కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అయ్యన పాత్రుడు లాంటి వాళ్ళకే చెప్పేశారు. ఇప్పుడు అట్లాగే అక్కడ ఆయన పోయినసారి యనమల రామకృష్ణ ఉన్నాడు, వీళ్ళంతా హేమహేమిలు తెలుగుదేశం. అంటే చంద్రబాబుతో అవసరమైతే డి అంటే డి అని ఏదైనా మాట్లాడగలిగినాడు. అంటే వీళ్ళందరినీ మీరు కామ్గా ఉండాల్సిందే అని చెప్పాడు. అంటే మొన్న జగన్తో జరిగిన భీకర పోరాటంలో ఎవరి వంతు వాళ్ళు కృషి చేశారు, కానీ ఇక చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు పెట్టపోతే కుదరదని అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సాటిస్ఫై చేయాలి, బీజేపీని సాటిస్ఫై చేయాలి, తన సొంత పార్టీలో సాటిస్ఫై చేయాలి. ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్, రకరకాల ఈక్వేషన్స్ అన్ని కూడా చూసుకుని ఆయన నియమిస్తాడు. చూద్దాం సార్, ఈ నేపథ్యంలో ఏ సీనియర్ తెర మీదకి వస్తారు, మళ్ళీ ఎవరు కనుమరుగైపోతారు? ఇప్పుడు 60-40 రేషియోనే అవుతుందా, లేకపోతే మరి బీజేపీ మేము కూడా ఉన్నాము మరి కేంద్రంలో? అంటే వాళ్ళకి బలం ఉన్న చోట 60-30-10 పెట్టుకున్నారు. ఓకే, 60-30 బీజేపీ క్యాండిడేట్ ఉన్న చోట 60-30-10 అన్నమాట. ఓకే, అట్లా కాకపోతే 60-40 వీళ్ళిద్దరే ఉన్న చోట్ల. ఓకే సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.